Audio Jungle. నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికలు వస్తేనే ప్రతిపక్ష నేతలకు ప్రజలు గుర్తొస్తారా అన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. గ్రామదర్శినిలో బొల్లాపై విమర్శలు. మహిళా సంఘాల ఏర్పాటుతో ఆర్థికాభివృద్ధికి కృషి చేసిన ఘనత టీడీపీదే అన్న అద్దంకి శాసనసభ్యులు గొడ్డిపాటి రవికుమార్. సంఘీభావ పాదయాత్రకు విశేష స్పందన లభించిందన్న బొల్లా. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి. మిస్టరీగా మారిన అనుమానాస్పద కేసు. ఎన్నికలు వస్తేనే ప్రతిపక్ష నేతలకు ప్రజలు గుర్తొస్తారా అని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఈపూరు మండలంలోని అగ్నిగుండాల గ్రామంలో జరిగిన గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు రాపర్ల జగ్గారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న సమర్థవంతమైన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలంటే సాధికార సర్వే తప్పనిసరి అన్నారు. వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడు చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో గోనుగుంట లీలావతి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినప్పటికే ఇదే ప్రాంతంలో ఉండి ప్రజాసేవ చేశామన్నారు. బొల్లా బ్రహ్మనాయుడుకు వ్యాపారం తప్ప ప్రజాసేవ తెలియదని, తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై సవాలు విసిరితే నేటికి స్పందించలేకపోయారని, దీంతో నిరాధార ఆరోపణలని మరోసారి రుజువైందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది, పేదల ప్రభుత్వం ఉంది కాబట్టి అవినీతి లేకుండా పరిపాలన అందించారు కాబట్టి మనకు నిధులు వచ్చినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మన నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ సప్లాల్లో ఒక ఊరికి కూడా ఒక రోడ్డు సిమెంట్ రోడ్డు కారణం జగన్మోహన్ రెడ్డి దోపిడి. ఎస్సీ ఎస్టీ సప్లాలు పక్కదారి పట్టించారు. ఆ రోజుల్లో గ్రామంలో సిమెంట్ రోడ్లు వచ్చినాయి చంద్రబాబు గారి కృషి వల్ల. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు అడిగారు, వినుకొండ వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఎమ్మెల్యే గారు అడిగారు వారికి నిధులు ఇవ్వండి. ఎంతో అభిమానంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు నిధులు కేటాయించారని సందర్భంగా తెలియజేస్తున్నారు. 7 లక్షల పైన అభివృద్ధి జరుగుతూ ఉంది. రంగాపురం తండాకి 47 లక్షల రూపాయలు అక్కడ తండాలు ఎస్టీ సప్లా నిధులని తండా అభివృద్ధికి నిధులు ఇవ్వడం జరిగింది. ఎస్సీ కాలనీలో 35 లక్షల రూపాయలు ఎస్సీ గ్రాంట్ నుండి ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్యే గ్రాంట్ నుండి మన గ్రామానికి 10 లక్షల రూపాయలు, ఫోర్జిత్ ఫైనాన్స్ ఎనర్జీస్ మ్యాచింగ్ 20 లక్షల రూపాయలు, అలాగే ఎంపీ లాడ్స్ నుండి 5 లక్షలు, మొత్తం 1,17,000 1,17,00,000కి మన గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి చేసుకుంటున్నాం. చరిత్ర మనకు కూడా ఇప్పుడు పేదల రాజ్యం అధికారులు ఉంది కాబట్టి ఈ రోజు మనకి నిధులు వచ్చినాయి, అభివృద్ధి జరుగుతూ ఉందని మనం చేస్తున్నాం. సాధికార సర్వే చేయించుకోవడం మీ అందరినీ కోరుతున్నా. మీ హోదాలో ఎవరికైనా పెన్షన్ రాకపోతే వెంటనే విఆర్ఓ దగ్గరికి వెళ్ళి సాధికార సర్వే పూర్తి చేయించాల్సిందిగా కోరుతున్నా. పల్స్ సర్వే పూర్తి చేయించుకోవాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీలతో సంబంధం లేదు. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇవ్వాలని మా ఆకాంక్ష. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ విఆర్ఓ వెంటనే ప్రతి వాడికి పల్స్ సర్వే 2 రోజుల్లోనే మొత్తం అన్ని వరుసగా 6 రోజులు అన్ని పంచాయతీలు అవ్వాలి. ఈ పంచాయతీ ఈ రోజు మొదలు పెట్టించి 2 రోజులు అయిపోవాలి. పల్స్ సర్వే మొత్తం 100% చేయాలి. పేదవాళ్ళకి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. 14 రాష్ట్రాల్లో బిజినెస్ ఉంది. డబ్బు సంపాదన కాదు ముఖ్యం. నా వెనుకొండ ప్రాంతం, నా ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాను. 20 సంవత్సరాల నుండి మీకోసం పనిచేశాను. ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన వచ్చినాక ఈరోజు అభివృద్ధి పేద ప్రజలకు అందింది. నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు గర్వంగా ఉంది. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తున్నాడు, 1000 సార్లు చెప్తున్నాడు అబద్ధం. అవినీతి బోధవుతా ఉన్నాడు. దురుద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నాడు. నేను తమ్ముంటే సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు ఉంచబట్టి దానికి మాత్రం మళ్ళా బ్రహ్మనాయుడు ఆధారాలు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం, అవినీతి ఆరోపణలు చేయటం, ఓడిపోతాననే భయం మళ్ళా బ్రహ్మనాయుడికి. ఓడిపోతాననే భయంతో నా మీద పొడిచేస్తా ఉన్నాడు. నీతి నిజాయితీలకు ఎప్పుడు కట్టుబడి ఉంటారు. నేను దమ్ముంటే నిరూపించమంటే సాక్ష్యాధారాలు ప్రజల ముందు ఉంచమంటే ప్రజల ముందు వచ్చాక తోక ముడుచుకొని పారిపోతాడు. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారు. ప్రజల అమాయకులు మోసం చేద్దామని
ఈరోజు మాయమాటలు మాట్లాడుతూ ఉన్నాడు బొల్ల బ్రహ్మనాయుడు. 2009లో ఓడిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? 2004లో నా భార్య నిలబడితే ఓడిపోతే నేను నిలబడి ప్రజలకు సేవ చేశాను. అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ధర్నాలు రాష్ట్రంలో చేశాం, ప్రజలకు సేవ చేశాం, కంటి ఆపరేషన్ చేయించాం, అగ్ని బాధితులు ఆదుకున్నాం, చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చాం. 2004లో నా భార్య ఓడిపోయిన ప్రజలకు సేవ చేశాను నిలబడి. మరి బొల్ల బ్రహ్మనాయుడు 2009 ప్రజారాజ్యం తరఫున పోటీ చేశాడు, నేను తెలుగుదేశం తరఫున పోటీ చేశాను. ఆయనకు 12,000 మంది ఓట్లు వేస్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్లిపోయి ఆయన వ్యాపారం చూసుకున్నాడు. ఆయనకి ఓట్లు వేసిన వాళ్ళు మర్చిపోయాడు. ఆయన కోసం పనిచేసిన కార్యకర్తల్ని గాలి వదిలేశాడు. బొల్ల బ్రహ్మనాయుడు 2009లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ నియోజకవర్గం వైపు, ఈ గ్రామాల వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూశాడా? మళ్ళీ ఒక సంవత్సరం ముందు నుండి ఇప్పుడు ఒక సంవత్సరం నుండి తిరుగుతున్నాడు. మళ్ళీ ఎమ్మెల్యే సీట్ కోసం పోటీ చేయాలని తిరుగుతూ ఉన్నాడు. గతంలో 9 ఏళ్ళు ఈ ప్రజలు ఎందుకు వదిలిపెట్టామని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓడిపోతే నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఓడిపోతానని భయంతో అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ విధంగా ఈరోజు అసత్య ఆరోపణలు మానుకోవాలా, ఎదుటి మీద అన్యాయంగా పోరాటం మానుకోవాలా. ఇలా చేస్తే ప్రజలకు క్షమించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతో ప్రేమ అభిమానంతో గ్రామ దర్శిని గ్రామ వికాసాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా ఆయనకు మద్దతుగా వినుకొండ నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా ముగిసిందని వినుకొండ వైకాపా ఇన్ఛార్జ్ బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం అవుతున్నాయని, గ్రామాల్లో రోడ్లు వేయాలంటే చర్చిల్లో ప్రమాణాలు చేయిస్తున్నారని, కొప్పుకొండ భూముల్లో ఎమ్మెల్యే జీవి హస్తం ఉందని, దీంతో పాటు పలు అవినీతి పనులకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలని ఆయన అన్నారు. నేను అడుగుతున్నాను, మీరు కంపల్సరిగా కొప్పుకొండ భూముల్లో మీరు కంపల్సరిగా మీరు బినామీ పేర్లు పెట్టి మీరు వాళ్ళందరినీ ఆటాడిస్తున్నారు. ఆడ జేవీఎస్కి ఉందంతా 16 ఎకరాలు ల్యాండ్. ఈడ ఎంఆర్ఓ ఆఫీసుల్లో రికార్డులు తారుమారు చేయమని ఎంఆర్ఓని వీళ్ళందరినీ బెదిరిస్తున్నారు. మీకు గవర్నమెంట్ మీద అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటారా? వాళ్ళు ఎవరి చేత రాముల వారి గుడిలో ప్రమాణం చేపిస్తారా? ఎమ్మెల్యే గారు ఇందులో ఉన్నారని మీరు ప్రమాణం చేస్తారా? లేకపోతే మీరు రాజకీయాలు మానుకుంటారా? బినామీ పేర్లు అంటే ఏంటి? నీ దగ్గర బ్లాక్ మనీ బోగు మనీ వాళ్ళందరికి ఇచ్చావు, వాళ్ళందరూ పేర్లు పెట్టి నీ పేరు నా పేరును చూపి అంటే మేము ఏడ చూపిస్తాం? నీకు లేకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? నీ అధికారాన్ని ఉపయోగపెట్టకపోతే ఇవాళ గవర్నమెంట్ భూములు వాళ్ళ సోదరుని ఎలా చేసావు? ఒక్కటే చెప్తున్నా మీకు, ఇప్పుడే పోయి గుడిసెలు వేసుకోకండి. నా జగన్ అట్టాడుతుంటే అదే ఎంఆర్ఓని తీసుకుపోదాం, ఆర్డీఓని తీసుకొని రండి. అలాంటి క్యారెక్టర్ బ్రహ్మనాయుడికి కాదు. టీడీపీ నాయకులు గోనుగుంట్ల ప్రవీణ్ కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకొని వినుకొండ మండలంలోని బదీరుల పాఠశాల నందు విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు అన్నదానం నిర్వహించి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో పేరయ్య, నారాయణ, న్యాయవాది గోపినాథ్, న్యాయవాది జట్టి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. నూజెండ్ల మండలంలోని ఖమ్మంపాడు గ్రామంలో శనివారం అధికారులు కాలువలలో పూడికతీత పనులు చేపట్టారు. గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగునీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థిక చేయూతనిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలలో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం 143 డ్వాక్రా స్వయం సహాయక మహిళ పొదుపు గ్రూపులకు 8,70,00,000 బ్యాంక్ రుణాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోటిరెడ్డి, రామారావు, శేషిరెడ్డి, నన్నెబోయిన ఏడుకొండలు, ఎంపీడీఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు మనకి వాళ్ళ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ లేకపోతే మిగతా చనిపోయినప్పుడు కానీ ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్నారంటే అది ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు 200 కోట్ల రూపాయల పైన ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ కి చెల్లిస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న సంగతి మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుని, ఇంకా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మధ్య నేను ఇక్కడ మన గ్రూప్ మీటింగ్ వచ్చినప్పుడు ఒక గ్రూప్ లో కొంతమందికి రుణమాఫీ పడుతుంది, గ్రూప్ లో 1-2 మెంబర్లు పట్టలేదు.
అట్లా దాదాపు 250 మంది మన గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు దాకా 8,000 వేసింది. 8,000 వేశారు కదా, దాదాపు 200 మంది పైన మహిళలకు ఆ గ్రూప్ లో ఉంటున్న మహిళలకి డబ్బులు పర్లేదని చెప్పడం జరిగింది అనమాట. అట్లా మన కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి దాదాపు 600 మందికి ఇట్లా రుణమాఫీలు 8,000 రూపాయలు పర్లేదు. అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న మొత్తం కూడా ఏమైందంటే ఒక గ్రూప్ లో ఒకరు పడకపోతే అదంతా అదంతా అయిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్ని కూడా నమోదు చేస్తున్నారు. అవన్నీ కూడా 9 మన అసెంబ్లీలో కూడా నిర్ణయం తీసుకున్నారు అనమాట. మిగతా వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మన కాన్స్టిట్యూన్సీ ఉన్న 5 మండలాల్లో ఏదైతే ఇట్లా మిగిలిపోయిన రుణమాఫీ పడకుండా అవన్నీ కూడా తప్పకుండా తొందరలోనే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. తొందరలోనే వాళ్ళ అకౌంట్లో పడతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అట్లానే ఏదైతే బ్యాంకర్స్ మహిళా గ్రూపులు సహకరించలేదో వాళ్ళందరితో మరొకసారి మాట్లాడి అందరూ కూడా రుణాలు ఇచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరొక గ్రూప్ సభ్యులు కానీ అట్లా ఏపీఎం గారు కానీ ఏసీ గారు కానీ ఇంకా ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలకి చంద్రు గారికి ఎంఆర్ఓ గారికి అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని వెలుగు కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్న దాసు మేదరమెట్ల బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో పలువురు ఆయనను పూలమాలలు దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అద్దంకి ఏసీ వెంకట్రావు, ఏపీఎం హనుమంతరావు, మండల సమాఖ్య సభ్యులు సీనియర్ పాత్రికేయులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రమపడు సాయపడు నినాదంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్న బీఎస్ఆర్ శనివారం అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు. వినుకొండ మండలంలోని నడిగడ్డ గ్రామంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలను బీఎస్ఆర్ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంత గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు సహకరించిన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మురళీకృష్ణ, పంచాయతీ సెక్రటరీ ఎస్కే జానీ భాష, వీఆర్ఓ, గ్రామస్తులు పాల్గొన్నారు. వినుకొండ పురపాలక సంఘ పరిధిలో ఇప్పటి వరకు పన్నులు చెల్లించని వారి సౌకర్యార్థం అర్ధ సంవత్సరం ముగింపు సందర్భంగా ఆదివారం కూడా మున్సిపల్ కార్యాలయం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి బిల్లులు కట్టించుకుంటున్నట్లు కమిషనర్ వెంకటరామయ్య తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మాట్లాడుతూ 30/9/2018 లోపు బకాయిలు చెల్లించాల్సిందిగా ఆయన కోరారు. వివరాలకు సిటీ న్యూస్ ఛానల్లోని స్క్రోలింగ్ నందు చూడగలరని ఆయన సూచించారు. వినుకొండ పట్టణ పుర ప్రజలందరికీ నమస్కారం అండి. 30/9/2018 అర్ధ సంవత్సరం ముగియనందున రేపు ఆదివారం అయినప్పటికీ ఆస్తి పన్ను, నీటి పన్ను బకాయిల చెల్లింపుల వరకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినాము. కనుక మీరు ప్రజలందరూ ఆస్తి పన్ను, నీటి పన్ను బకాయిలన్నీ రేపు ఆదివారం నాడు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ నందు చెల్లించి నగర పురోభివృద్ధికి మేమంత సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే ఈ పండ్ల మొక్కల డిస్ట్రిబ్యూషను ఉచితంగా పురపాలక సంఘ కార్యాలయం ఏర్పాటు చేయడం అయింది. ప్రస్తుతం మా దగ్గర దానిమ్మ, జామ మొక్కలు అవైలబుల్గా ఉన్నాయి. కనుక ఈ మొక్కలు పెంచే వారికి ఆసక్తి కల వాళ్ళందరూ వచ్చి ఉచితంగా మొక్కలు తీసుకున్నట్లుగా విజ్ఞప్తి చేస్తున్నాను. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమంద చౌటపాలెం గ్రామానికి చెందిన 18 సంవత్సరాల కోటేశ్వరరావు వినుకొండ మండలం నీలగంగవరం గ్రామంలో మాగులూరి గంగయ్య వద్ద గత 3 ఏళ్లుగా మోటార్ వైండింగ్ పనిచేస్తున్నాడు. అయితే గత గురువారం రాత్రి నుంచి కోటేశ్వరరావు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గాలించగా గ్రామ సమీపంలోని కల్లేరు వాగు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పంచనామా అనంతరం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.